మీరిప్పుడు వేసుకున్న షర్ట్ గానీ టీ షర్ట్ గానీ ఒక్కసారి చెక్ చేసుకోండి. దాని కాలర్ వెనకాల ఉన్న ట్యాగ్ మీద చాలా వరకు మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో, ముఖ్యంగా యూరోప్ లో లేదా అమెరికాలో ఒక వ్యక్తి తన షర్ట్ ట్యాగ్ చెక్ చేసుకుంటే 10 మందిలో 7 బట్టల మీద మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని కనిపిస్తుంది. ఎస్, మన పక్కన ఉన్న చిన్న దేశం బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనల్ని ఎప్పుడో దాటిపోయింది. మన దగ్గర కాటన్ పండుతుంది, కానీ బట్టలు మాత్రం బంగ్లాదేశ్ కుట్టి ప్రపంచానికి అమ్ముతుంది. ఇది చూసి చాలా మందికి బాధగా అనిపించేది. అరే, మన దగ్గర రా మెటీరియల్ ఉంది, మన దగ్గర మనుషులున్నారు, అయినా మనం ఎందుకు వెనుకబడిపోయామని. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. బంగ్లాదేశ్ కి ఒక పెద్ద షాక్ తగలబోతుంది. ఎంత పెద్ద షాక్ అంటే వాళ్ళ టెక్స్టైల్ సామ్రాజ్యం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఇండియాకి ఒక సువర్ణావకాశం రాబోతుంది. దీనికి కారణం రెండు విషయాలు. రీసెంట్ గా ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒక మెగా డీల్, అండ్ రెండవది బంగ్లాదేశ్ కి ఇన్నాళ్లు ఉన్న ఒక స్పెషల్ స్టేటస్ క్యాన్సిల్ అయిపోవడం. అసలు ఈ డీల్ ఏంటి, బంగ్లాదేశ్ కు వచ్చిన ఆపదేంటి, ఇండియా ఈ అవకాశాన్ని ఎలా వాడుకోబోతుంది, దీనివల్ల మన దేశంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇది కేవలం బట్టల గురించి మాత్రమే కాదు, ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసే ఒక గేమ్ చేంజర్. ముందుగా మనం అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే యూరోపియన్ యూనియన్ గురించి తెలుసుకోవాలి. యూరోపియన్ యూనియన్ అంటే ఒక దేశం కాదు, అది 27 దేశాల కూటమి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇలాంటి ధనిక దేశాలన్నీ ఇందులో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ బట్టలు కొనుక్కునేది వీళ్లే. ప్రతి సంవత్సరం యూరోపియన్ యూనియన్ దాదాపు $250 బిలియన్ విలువైన బట్టలను వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. $250 బిలియన్ అంటే మన రూపాయలో చెప్పాలంటే దాదాపు 20 లక్షల కోట్లు. ఇంత పెద్ద మార్కెట్ ఇది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద మార్కెట్ లో ఇండియా వాటా ఎంత? చాలా తక్కువ. మనం కేవలం $7 బిలియన్ విలువైన బట్టలను మాత్రమే యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కానీ మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుందో తెలుసా? దాదాపు $30 బిలియన్. అంటే మనకంటే 4 రెట్లు ఎక్కువ. అసలు బంగ్లాదేశ్ కి ఇది ఎలా పాసిబుల్ అయింది? మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఏముంది? దీనికి సమాధానం ట్యాక్స్. బంగ్లాదేశ్ ఇంతలా ఎదగడానికి కారణం వాళ్ళ గొప్పతనం మాత్రమే కాదు, వాళ్ళకు దొరికిన ఒక అదృష్టం కూడా. దాన్ని టెక్నికల్ గా ఎల్డీసీ స్టేటస్ అంటారు. అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీ, అంటే బాగా వెనుకబడిన దేశం అని అర్థం. బంగ్లాదేశ్ పేద దేశం కాబట్టి వాళ్ళను పైకి తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితి మరియు యూరోపియన్ యూనియన్ వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చాయి. అదే ఎవ్రీథింగ్ బట్ ఆర్మ్స్ స్కీమ్. దీని అర్థం ఏంటంటే మీరు మా దేశానికి ఆయుధాలు తప్ప ఇంకేది అమ్మినా సరే మేం మీ దగ్గర ₹1 కూడా ఇంపోర్ట్ డ్యూటీ తీసుకోము అని అర్థం. దీనివల్ల ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ లో తయారైన ఒక షర్ట్ ధర ₹100 అనుకుందాం. అది యూరోప్ కి వెళ్లేసరికి దాని మీద 0% ట్యాక్స్. సో అది ₹100కి అక్కడ అమ్ముడవుతుంది. కానీ ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియా డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం. మనం పేదవాళ్ళం కాదు. అందుకే ఇండియా నుండి వెళ్లే బట్టల మీద యూరోప్ 9 to 12% ట్యాక్స్ వేస్తుంది. అంటే ఇండియాలో తయారైన అదే షర్ట్ ధర ₹100 అనుకుంటే అది యూరోప్ కి వెళ్లేసరికి దాని మీద ₹12 ట్యాక్స్ పడి దాని ధర ₹112 అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, కస్టమర్ గా మీరు ₹100 షర్ట్ కొంటారా, ₹112 షర్ట్ కొంటారా? ఖచ్చితంగా తక్కువ ధర ఉన్న బంగ్లాదేశ్ షర్ట్ ని కొంటారు కదా. కేవలం ఈ ట్యాక్స్ అడ్వాంటేజ్ వల్లే బంగ్లాదేశ్ ఇన్నాళ్లు టెక్స్టైల్ ఇండస్ట్రీలో కింగ్ గా వెలిగింది. ఇన్వెస్టర్లందరూ ఇండియా వదిలేసి బంగ్లాదేశ్ కి క్యూ కట్టారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. బంగ్లాదేశ్ కి ఇన్నాళ్లు రక్షణ కవచంలో ఉన్న ఆ ఎల్డీసీ స్టేటస్ ఇప్పుడు వాళ్ళ కొంప ముంచబోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందింది. వాళ్ళు పేదరికం నుండి బయటపడ్డారు. కాబట్టి ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం 2026-2029 మధ్యలో బంగ్లాదేశ్ కి ఈ పేద దేశం అనే హోదా పోతుంది. వాళ్ళు డెవలపింగ్ కంట్రీస్ లిస్ట్ లోకి వస్తారు. ఎప్పుడైతే ఆ హోదా పోతుందో వెంటనే ఆ జీరో ట్యాక్స్ బెనిఫిట్ కూడా పోతుంది. అప్పుడు బంగ్లాదేశ్ బట్టల మీద కూడా యూరోపియన్ యూనియన్ 10 నుండి 12% ట్యాక్స్ వేస్తుంది. ఇది బంగ్లాదేశ్ కి మామూలు దెబ్బ కాదు. వాళ్ళ బట్టల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇన్నాళ్ళు కేవలం కాస్ట్ తక్కువ అనే కారణంతో అక్కడికి వెళ్లిన బయర్స్ అందరూ ఇప్పుడు వేరే ఆప్షన్లు వెతుక్కుంటారు. బంగ్లాదేశ్ ఎకానమీలో 80% ఈ బట్టల మీదనే ఆధారపడుంది. అది దెబ్బతింటే దేశం మొత్తం సంక్షోభంలో పడే ఛాన్స్ ఉంది. సరిగ్గా ఇదే టైంలో బంగ్లాదేశ్ కి ఆ హోదా పోయే టైంకి మనం యూరప్ తో ఒక డీల్ సెట్ చేసుకున్నాం. అదే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇండియా నుండి వెళ్లే బట్టల మీద ఇప్పుడున్న 9 to 12% ట్యాక్స్ పూర్తిగా రద్దయిపోయి జీరో డ్యూటీ అవుతుంది. అదే టైంలో బంగ్లాదేశ్ మీద కొత్తగా ట్యాక్స్ పడుతుంది. అంటే ఇండియా బట్టలు సడన్ గా తక్కువ కాస్ట్ కు దొరుకుతాయి, బంగ్లాదేశ్ బట్టలు కాస్ట్లీగా మారుతాయి.
ఇన్నాళ్ళు మనం కోల్పోయిన మార్కెట్ ని తిరిగి లాక్కోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకొకటి ఉండదు. ఎస్టిమేట్స్ ప్రకారం ఈ డీల్ ఎగ్జిక్యూషన్ లోకి వచ్చాక ఇండియా టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అనేవి $7 బిలియన్ నుండి ఏకంగా $40 బిలియన్ జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 6 రెట్లు పెరుగుతుంది. అయితే కేవలం ట్యాక్స్ తగ్గితే సరిపోతుందా? బంగ్లాదేశ్ ని కొట్టాలంటే మన దగ్గర సత్తా ఉండాలి కదా? ఖచ్చితంగా ఉంది. నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్ కంటే మన దగ్గరే ఎక్కువ బలం ఉంది. ఎందుకంటే కంప్లీట్ వాల్యూ చైన్ మన దగ్గరే ఉంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. బంగ్లాదేశ్ లో బట్టలు తయారవుతాయి, కానీ దానికి కావలసిన పత్తి అంటే కాటన్ వాళ్ళ దగ్గర పండదు. వాళ్ళు దాన్ని ఇండియా నుంచో, చైనా నుంచో, అమెరికా నుంచో ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు కేవలం టైలరింగ్ షాప్ లాంటి వాళ్ళు. కానీ ఇండియా అలా కాదు. పత్తి పండించే రైతు మన దగ్గరే ఉన్నాడు. ఆ పత్తిని దారంగా మార్చే మిల్లులు మన దగ్గరే ఉన్నాయి. దారాన్ని క్లాత్ గా మార్చేవాళ్ళు, ఆ క్లాత్ ని షర్ట్ గా కుట్టేవాళ్ళు అంతా మన దేశంలోనే ఉంది. దీన్ని ఫార్మ్ టు ఫ్యాషన్ అంటారు. మనకు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అండ్ యూరోపియన్ కంపెనీలు ఇప్పుడు చైనాని నమ్మట్లేదు. చైనాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బంగ్లాదేశ్ లో కూడా పొలిటికల్ గేమ్స్ మొత్తం మారిపోయాయి. షేక్ హసీనా ఉన్న టైంలో పూర్తిగా డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి బంగ్లాదేశ్ స్టేబుల్ గా ఉంటూ రెవెన్యూని జనరేట్ చేసేది. కానీ ఎప్పుడైతే రిలీజియన్ పేరుతో కమ్యూనల్ అటాక్స్ జరుగుతున్నాయో అక్కడి నుండి బంగ్లాదేశ్ మీద ఉన్న నమ్మకం పోయింది. అండ్ బిజినెస్ కూడా పోయింది. ఇప్పుడు వాళ్ళు జస్ట్ మతం పేరుతో వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు అంతే. ఎగ్జాంపుల్ కి T20 వరల్డ్ కప్ ని కూడా ఆడకుండా అయిపోయింది. ఎందుకంటే ఇండియా అంటే వాళ్ళకి కోపం. ఇండియా మెజారిటీ హిందూ దేశం కాబట్టి వాళ్ళు మాకు శత్రువులు అన్నట్టుగా వాళ్ళ థింకింగ్ మారిపోయింది. అండ్ సౌదీ లాంటి దేశాలు వేరే మతాలకు రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని వాళ్ళు ఎలా డెవలప్ చేసుకుంటున్నారో బంగ్లాదేశ్కి ఇంకా అర్థం కాలేదు. అందుకే అక్కడ పొలిటికల్ గా, రిలీజియస్ పరంగా ఎప్పటికీ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇండియా అలా కాదు. ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇండియాలో ఉంది. అండ్ బిగ్గెస్ట్ హిందూ నేషన్ కూడా మనదే. అయినా సరే మనకున్న రాజ్యాంగంతో ప్రతి ఒక్కరి హక్కులకు ఇక్కడ విలువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మైనారిటీలకు బంగ్లాదేశ్ లో కంటే మన దేశంలోని ఎక్కువ హక్కులుంటాయి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ కూడా కమ్యూనల్ హేట్రేట్ ఉంది. అయినా సరే ఇండియాలో అందరికీ తెలుసు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని రోడ్ల మీదకెళ్లి గొడవలు చేస్తే తినడానికి కూడా తిండి దొరకదు అని. అందుకే సోషల్ మీడియాలో కొట్టుకోవడం తప్ప బయటికెళ్లి కొట్టుకోవడం అనేది ఎక్కువగా ఉండదు. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు చైనాకి ఆల్టర్నేట్ పాలసీలో భాగంగా ఇండియా వైపు చూస్తున్నాయి. బంగ్లాదేశ్ కేవలం రెడీమేడ్ షర్ట్లు, ప్యాంట్లు కుట్టడంలో ఫేమస్. కానీ ఇండియా దగ్గర వెరైటీ ఎక్కువ. మనం షర్ట్సే కాదు, బెడ్షీట్లు, టవల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే హాస్పిటల్లో వాడేవి, ఇండస్ట్రీలో వాడేవి, సిల్క్, వూల్ ఇలా అన్ని రకాల బట్టలు తయారు చేయగలం. లుధియానాలో ఉన్ని బట్టలు, తిరువూరులో కాటన్ బనీన్లు, సూరత్ లో సింథటిక్, పానిపట్లో దుప్పట్లు ఇలా మన దగ్గర ఒక్కో ఏరియా ఒక్కో దానికి ఫేమస్. అయితే ఇంటర్నేషనల్ గా ఇప్పుడు మనకు అంత ఈజీనా అంటే కాదు. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మనం యూరప్ మార్కెట్ ని గెలవాలంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ది క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్. యూరోపియన్లు క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడరు. వాళ్ళ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఈ బట్టలు తయారు చేసేటప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ ని కలుషితం చేశారా, కార్మికులతో ఎక్కువ పని చేయించి తక్కువ జీతం ఇచ్చారా, బాల కార్మికులను వాడారా, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. మన ఫ్యాక్టరీలు ఈ ESG స్టాండర్డ్స్ ని పాటించకపోతే ట్యాక్స్ లేకపోయినా వాళ్ళు మన దగ్గర బట్టలు ఇంపోర్ట్ చేసుకోరు. అండ్ యూరోప్ కొత్తగా కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనే రూల్ తీసుకొస్తుంది. అంటే ఎక్కువ కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలో తయారైన వస్తువుల మీద ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తారు. మన టెక్స్టైల్ పరిశ్రమ ఇంకా పాత పద్ధతుల్లోనే నడుస్తుంది. మనం గ్రీన్ ఎనర్జీ వైపు మారకపోతే ఇది మనకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. అయితే బంగ్లాదేశ్ ఫ్యాక్టరీలు చాలా పెద్దవి. వాళ్ళు లక్షలాది షర్ట్లను చాలా తక్కువ టైంలో కుట్టిస్తారు. మన దగ్గర ఇంకా చిన్న చిన్న ఫ్యాక్టరీలే ఎక్కువ. మనం ఆర్డర్ డెలివరీ చేయడానికి తీసుకునే టైం తగ్గించుకోవాలి. మన పోర్టులు, రోడ్లు ఇంకా ఫాస్ట్ గా పనిచేయాలి. అండ్ యూరప్ కి ఒక డౌట్ ఉంది. ఇండియా వాళ్ళు చైనా నుండి తక్కువ కాస్ట్ కి బట్టలు తెప్పించి దాని మీద మేడ్ ఇన్ ఇండియా అని లేబుల్ వేసి మాకు అమ్ముతారేమో అని. అందుకే వాళ్ళు రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ని స్ట్రిక్ట్ చేశారు. అంటే ఆ షర్టులో వాడిన దారం, గుండీలు అన్ని ఇండియాలోనే తయారయ్యాయని మనం నిరూపించుకోవాలి. సరే, ఇదంతా వ్యాపారస్తుల గొడవ. సామాన్యుడికి నీకు నాకు దీనివల్ల లాభం ఏంటి అని అనుకుంటాం. కానీ చాలా పెద్ద లాభం ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది మన దేశంలో అగ్రికల్చర్ తర్వాత ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే ఇండస్ట్రీ. ప్రజెంట్ దాదాపు 4.5 కోట్ల మంది భారతీయులు ప్రత్యక్షంగా ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ $1 బిలియన్ పెరిగితే కొత్తగా 1 నుండి 1.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. సో ఇప్పుడు ఆలోచించండి, మన టార్గెట్ $7 బిలియన్ నుండి $40 బిలియన్లకు వెళ్లడం అంటే దాదాపు $30 బిలియన్ పెరిగినట్టే కదా. అంటే దాన్ని బట్టి 45 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి.
ఇది మామూలు విషయం కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు, తక్కువగా చదువుకున్న వాళ్ళకి ఈ రంగం ఉపాధి కల్పిస్తుంది. టైలరింగ్, ప్యాకింగ్, ఫినిషింగ్ ఇలా ఎన్నో పనులు దొరుకుతాయి. మన దేశంలో నిరుద్యోగ సమస్య పోవాలంటే టెక్స్టైల్ రంగం అభివృద్ధి చెందడం చాలా ముఖ్యం. అందుకే ప్రభుత్వం దీని మీద ఇంత ఫోకస్ పెడుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఇన్నాళ్ళు బంగ్లాదేశ్ మన కళ్ళ ముందే మన కాటన్ ని తీసుకుని మన మార్కెట్ ని కొల్లగొట్టింది. కానీ ఇప్పుడు కాలం మారింది. బంగ్లాదేశ్ ఇన్ని రోజులు స్పెషల్ స్టేటస్ తో డెవలప్ అయింది. కానీ ఇప్పుడు మతం మత్తులో పడిపోయి వాళ్ళను వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడిప్పుడే డెవలపింగ్ నేషన్ గా మారడంతో ట్యాక్స్ బెనిఫిట్ పోవడం వాళ్ళకు ఒక రకంగా శాపంగా మారింది. ఇదే టైంలో ఇండియా యూరోప్ తో చేతులు కలపడం మనకు వరంలా మారబోతుంది. ఇండియా యూరోప్ డీల్ గనుక సక్సెస్ అయితే రాబోయే 5 నుండి 10 ఏళ్లలో ప్రపంచానికి బట్టలు కుట్టేది మనమే అవుతాం. కానీ ఇది ఆటోమేటిక్ గా జరగదు. మన ఫ్యాక్టరీలు మోడర్న్ గా మారాలి, క్వాలిటీ పెంచాలి, స్పీడ్ పెంచాలి. అప్పుడే మనం ఆ $250 బిలియన్ మార్కెట్ ని కైవసం చేసుకోగలం. సో మీరేమంటారు? బంగ్లాదేశ్ తన స్థానాన్ని కాపాడుకుంటుందా, లేక ఇండియా ఈ రేస్ లో దూసుకుపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.